హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహి వైబ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ బాస్మతి రైస్. నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని ఇలా నానబెట్టుకున్నాను. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నా ముందుగానే. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా రెడీ చేసుకుంటున్నానండి. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ అయ్యేలోపు మనం బిర్యానీ కోసం ఎసరు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ ఎసరులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. ఈ సాల్ట్ మనకి టేస్ట్ ఎలా ఉండాలంటే సీ వాటర్లా ఉండాలి. టేస్ట్ అంతా కొంచెం ఉప్పుగా ఉండాలి. అప్పుడే మనకి బిర్యానీకి అంతా పడుతుంది. ఇందులో నేను స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదండి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. వాటర్ మనకి ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ అనేది మనకి 70% కుక్ అయితే చాలండి. మిగతా 30% మనం దమ్ పెట్టుకుంటాం కాబట్టి చూడండి, నేను ఇక్కడ వీడియోలో మీకు ఎలా చూపిస్తున్నా. మనం ఇలా బ్రేక్ చేస్తే అది 2 పీసెస్గా అవ్వాలి. సో అది అప్పుడు మనకి బాగా కుక్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేస్తున్నా. చూడండి, మనకి స్ట్రెయిన్ చేశాక బాస్మతి రైస్ అనేది ఎంత విడిగా వచ్చిందో పొడి పొడిలాడుతుంది కదా. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి బాగా వేగాక అందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ మనకి బ్రౌనిష్గా రావాలి. ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం మనం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం గరం మసాలా, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కర్డ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ 5 మినిట్స్ కుక్ అవ్వాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఇది 5 మినిట్స్ కుక్ అయ్యేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ చేసుకుందామండి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నా అండి. ఇందులో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. ఇది మనకి పైన బిర్యానీ పైన వేయడానికండి. ఇన్ కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేదంటే మీరు పసుపు కూడా యూస్ చేసుకోవచ్చండి. సో ఇది రెడీ చేసి సైడ్ పెట్టుకుంటున్నా. మనం ముందుగానే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని మనం ఇలా లేయర్స్గా యాడ్ చేసుకోవాలండి. ఇవి వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మనం లేయర్స్గా వేయాలండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నా కదా వీడియోలో, ఇలాగా మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఇందాక మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పాలను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీలో ఫ్లేవర్స్ అనేవి ఎన్హాన్స్ అయితే మంచి అరోమా వస్తుంది. మంచి టేస్ట్ కూడా మనకి బిర్యానీలో ఉన్న స్పైసెస్, మసాలా అన్నీ బిర్యానీకి పడతాయండి. ఇప్పుడు మనం ఈ బిర్యానీని దమ్ పెట్టుకుందామండి. మనకు ఆల్రెడీ రైస్ అనేది 70% కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఎక్కువసేపు అవసరం లేదు. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అది బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు అందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్కి సరిపడా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అండ్ ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను హోమ్ మేడ్ గరం మసాలానే యూస్ చేస్తున్నా. మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ అయ్యాక మనం లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలానే వదిలేద్దాం. మనకి చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే అది కుక్ అయిపోతుందండి. మనం అలా 5 మినిట్స్కి లిడ్ పెట్టి తీసి చెక్ చేస్తూ ఉండాలి. అండ్ మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటేస్తుందండి, మాడిపోతుంది. మనకి ఆయిల్ అనేది పైన బబుల్స్లా రావాలండి. అప్పుడు మనకి చికెన్ కుక్ అయిపోయినట్టండి. సో లాస్ట్లో మనం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టండి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో మీకు చూపిస్తున్నా. ఇలా ఉంటే ఇంకా చికెన్ ఫ్రై అయిపోయినట్టే. చూడండి అసలు చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో, చూస్తేనే అసలు తినేయాలనిపిస్తుంది కదా.
బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దామా ఇప్పుడు. చూడండి అసలు బిర్యానీ ఎంత విడివిడిగా వచ్చిందో, అసలు చూస్తేనే ఎమ్మీగా ఉంది కదా. ఇంకెందుకు లేట్, మరి సర్వ్ చేసుకొని తినేద్దామా. చూడండి అసలు విడివిడిగా ఎంత బాగుందో అసలు. చూసారా మనకి బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహా, వేడి వేడి బిర్యానీలో అలా చికెన్ ఫ్రై కలుపుకొని తింటే ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ అండి.